హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎలాంటి మసాలా లేకుండా ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూస్తామా. పొయ్యి మీద కడాయి పెట్టి ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేడైపోయింది. ఇంట్లో టమాటా ఆనియన్ ఒకటేసారి యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, యాడ్ చేసేసుకొని మంచిగా ఉడకనిద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. తినాలనిపించే కొద్దిగా తృప్తిగా మైమరిచిపోయేలా తింటారనమాట. మసాలా లేకుండా ఎగ్ కర్రీ, ఎమ్మి స్పైసీ ఎగ్ కర్రీ అనమాట. అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఇది చపాతీలో తినొచ్చు, పూరీలో తినొచ్చు, అన్నంలో తినొచ్చు, గోధుమ రవ్వలో తినొచ్చు అనమాట. హ్యాపీగా తినొచ్చు. ఈ టమాటా ఆనియన్ అనేది బాగా ఉడకనిద్దాము. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు అనేది వేసేసుకుంటున్నాను. కరివేపాకు ఎక్కువగానే వేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఆల్రెడీ ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో తగినంత పసుపు అనేది వేసుకుందాము. తర్వాత అల్లం పేస్టు, ఇంకొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాను. కొద్దిగా టేస్ట్గా బాగుంటుంది అనేసి అల్లం పేస్ట్ వేసేసుకున్నాను. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు సరిపడంత వేసుకోండి. కారం పొడిలో నాకు ఉప్పు ఉండదు కాబట్టి నేను ఉప్పు కొంచెము ఎక్కువనే వేసుకుంటున్నాను. 1 స్పూను కారం పొడి అన్నమాట. ఇది చాలు, ఎందుకంటే పట్టించిన కారం పొడి కాబట్టి సరిపోతుంది మనకి. ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. యమ్మీ స్పైసీ, అస్సలు మసాలా లేకుండా ఎగ్ కర్రీ అన్నమాట. అసలు మేమైతే అందం లొట్టలు వేసుకొని తిన్నాము. దీంట్లో ఇప్పుడు వాటర్ పోసేసుకొని కొద్దిసేపు ఉడకనిద్దాము. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. మీకు నేను చేసే వంటకాలన్నీ నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి అన్నమాట. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు కూడా ఇంట్లో ఎగ్ కర్రీ చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో, ఓకేనా. చూడండి, మంచిగా ఉడికిపోయింది. ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు దీంట్లో ఎగ్ అనేది కట్ చేసేసుకొని పెట్టేసుకుంది అన్నమాట. ఓన్లీ 5 మినిట్స్లో కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. అసలు ఎంత బాగంటే నేనైతే ఒక్క 5 మినిట్స్లో మా పిల్లలు అప్పుడే అయిపోయిందా అనేసి అన్నా తెలుసా. చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. చూడండి, ఎగ్స్ ఉడకబెట్టేసుకొని కట్ చేసేసుకొని కర్రీలో వేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఇది కొంచెం ఒక్క 2 మినిట్స్ ఉడకనిద్దాము. ఉడికినాక ఇప్పుడు దీంట్లో కొద్దిగంత పుదీనా అనేది యాడ్ చేసేసుకుందాం. పుదీనా అనేది యాడ్ చేసుకున్నాం కదా. పుదీనా ఆరోగ్యానికి చాలా మంచిది, డైజెషన్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఎక్కువ అనేది యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత చక్కగా ఉందో. యమ్మీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందన్నమాట. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని కర్రీలో అయినా చపాతీలో అయినా హ్యాపీగా తినొచ్చు, లొట్టలు వేసుకొని అన్నమాట. రెడీ. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి తినండి, చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నాకు ఆకలిస్తుంది, నేను తినేస్తాను. బాయ్.